Hello children, welcome to our 7th class mathematics classes. Semester-2 లో చాప్టర్ 1 రేషియో అండ్ ప్రపోర్షన్ మనం క్విక్గా రివైజ్ చేసుకుందాం, ఎందుకంటే మనకి కమింగ్ FA3 ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడుతుంది కదా. Semester-2 మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం, బట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫార్మాటివ్ అసెస్మెంట్ 3 మనం క్విక్గా ఇంపార్టెంట్ ఏరియాస్ మనం దీంట్లో టచ్ చేద్దాం. చూడండి, మనం Semester-2లో చాప్టర్ 1 మనకి రేషియో అండ్ ప్రపోర్షన్ అని తెలుసు కదా. దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఇన్ అవర్ ఎగ్జామినేషన్. సో రేషియో అండ్ ప్రపోర్షన్ మనం రివిజన్ చేసుకుందాం. రేషియో అండ్ ప్రపోర్షన్లో మనం ఇంపార్టెంట్గా చూడండి, కాంపౌండ్ రేషియో అండ్ తర్వాత డైరెక్ట్ ప్రపోర్షన్, ఇన్వర్స్ ప్రపోర్షన్, కాంపౌండ్ ప్రపోర్షన్, ఇంకా 1 or 2 టాపిక్స్ ఉన్నాయి, అవన్నీ మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. సో ఈ ఎపిసోడ్లో ఈ పార్ట్లో మనం ముఖ్యంగా కాంపౌండ్ రేషియో గురించి మనం ఫోకస్ చేద్దాం. రేషియో అంటే ఈ పార్టీకి మీకు పరిచయం ఉంది కదా, 3:4 అని అనుకోండి. రేషియోని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం కదా, 3:4 అని చదువుతాం, స్పీడ్గా 3:4 అంటాం. ఇందులో ఫస్ట్ నెంబర్ని ఏమని పిలుస్తాం మనం? యాంటిసిడెంట్ అని పిలుస్తాం. ఓకే, మీరు విన్నారు, ఈ పదం విన్నారు, వినే ఉంటారు ఖచ్చితంగా. యాంటిసిడెంట్ అంటాం ఫస్ట్. సెకండ్ దాన్ని మనం కాన్సిక్వెంట్ అంటాం. సో యాంటిసిడెంట్, కాన్సిక్వెంట్ అంటాం ఈ పదాలని. అంటే ఫస్ట్ నెంబర్ని ఒక పేరు, సెకండ్ నెంబర్కి ఒక పేరు, మనం ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ అని యూజ్ చేసుకోవచ్చు మనం కంటిన్యూషన్లో. సో దీస్ ఆర్ ద నేమ్స్. మరి కాంపౌండ్ రేషియో అంటే ఏంటి? రేషియో అంటే ఈ పార్టీ మీరు వింటారు కాబట్టి కాంపౌండ్ రేషియోలోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. కాంపౌండ్ రేషియో అంటే ఏంటి? వీఆర్ గోయింగ్ టు మర్జ్ 2 రేషియోస్. ఫర్ ఎగ్జాంపుల్ 3:4, 5:3 అనే 2 రేషియోస్ ఉన్నాయనుకోండి. వీటి యొక్క కాంపౌండ్ రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. కాంపౌండ్ ఇన్ ద సెన్స్ వీఆర్ గోయింగ్ టు మర్జ్ దెమ్, వీఆర్ గోయింగ్ టు మిక్స్ దెమ్. సో ఎలా మిక్స్ చేస్తాం? యాంటిసిడెంట్స్ని మనం మల్టిప్లై చేస్తాం అనమాట. అంటే ఫస్ట్ నెంబర్స్ని మల్టిప్లై చేసేస్తాం. 3 5s are 15, దెన్ 4 3s are 12. సో 15:12 అనమాట ఈ 2 రేషియోస్ యొక్క కాంపౌండ్ రేషియో. ఆర్ ఇంకా చిన్నదవుతుంది కదా, మరి రేషియోని మనం లీస్ట్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా. చూడండి, 3 5s 3 4s. సో 5:4 ఈజ్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ దీస్ 2. దీన్ని మర్జ్ చేస్తే ఓకే, ఫస్ట్ 15:12 వస్తుంది, దాన్ని ఇంకా మనం సింప్లిఫై చేస్తే 5:4 వస్తుంది. సో కాంపౌండ్ రేషియో అంటే అలా ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా కాంపౌండ్ రేషియో అంటే? చూడండి, 6 సంథింగ్ లైక్ 4 అండ్ 3:5 కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. వెరీ సింపుల్, మనం ఫస్ట్ నెంబర్స్ చూస్తాం. 6 3s 18 రాస్తాం, దెన్ 4 5s 20 రాస్తాం. సో 18:20 అనమాట. కొంచెం సింపుల్ చేద్దాం. ఏంటి? చూడండి, 2 9s 2 10s, 9:10 అనమాట. చూసారా, 6:4ని 3:5ని మనం మర్జ్ చేస్తే, కాంపౌండ్ చేస్తే వీఆర్ హ్యావింగ్ 9:10. అది దాని యొక్క కాంపౌండ్ రేషియో. వీ హ్యావ్ వైడ్ వెరైటీ ఆఫ్ అప్లికేషన్స్, యూజెస్. కాంపౌండ్ రేషియో యొక్క యూజెస్ మనకి చాలా ఉన్నాయి, మనం చూడబోతున్నాం అది. సో జనరల్గా మాట్లాడుకుంటే A:B ఒక రేషియో తీసుకుందాం. ఇక నెంబర్స్ మానేద్దాం, ఆ నెంబర్ ఈ నెంబర్ అనుకుండా జనరల్గా లెటర్స్ తీసుకుందాం. A:B C:D యొక్క కాంపౌండ్ రేషియో ఏమవుతుందన్నమాట? A:C అంటే AC ప్రొడక్ట్ చేస్తాం, అండ్ BD AC:BD అవుతుందన్నమాట. దిస్ ఈజ్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ A:B and C:D. సో ఇట్ మీన్స్ దట్, ఇట్ ఇంప్లైస్ దట్ ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఈజ్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్. మన భాషలో చెప్పుకోవాలంటే ఫస్ట్ నెంబర్స్ మల్టిప్లై చేసి ఒక పక్కన వేస్తాం, సెకండ్ ప్లేస్లో నెంబర్స్ మల్టిప్లై చేసి ఒక పక్కన వేస్తాం అనమాట. దాట్ ఈస్ ద వే వి ఫైండ్ కాంపౌండ్ రేషియో. రైట్, దీనికి సంబంధించి కొన్ని మంచి మంచి విషయాలు కొన్ని ఎక్సర్సైజ్లో సమ్స్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎక్కడ ఉపయోగిస్తామంటే, సాధారణంగా దీని గురించి చెప్పేటప్పుడు బిజినెస్ గురించి మాట్లాడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఏ, మిస్టర్ బి అని 2 వ్యక్తులు ఉన్నారనుకోండి. ఓకే, వీళ్ళిద్దరూ చెరో 1000తో బిజినెస్ స్టార్ట్ చేశారు, ఏదో చిన్న వ్యాపారం పెట్టుకున్నారు, కానీ ఇద్దరు ఈక్వల్గా మనీ ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే 1000:1000 అంటాం. అంటే అర్థం ఏంటంటే 1:1 అనమాట. సో ఈక్వల్గా 1:1 స్టాండ్స్ ఫర్ దే ఇన్వెస్టెడ్ ఈక్వల్ అని, అటు ఇటు కూడా సమానం అని అర్థం అనమాట. 1 part 10 అయితే 1 part 10 అనమాట. బి. సరే, ఇద్దరు సంవత్సరం అంతా బిజినెస్ చేశారు, 1000తో స్టార్ట్ చేశారు, 1 year అంతా కంప్లీట్గా బిజినెస్ చేశారు. అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఒక వాళ్ళకి ఫర్ ఇన్స్టెన్స్ మనం ఏమనుకుందామంటే, వాళ్ళకి ఒక 500 రూపీస్ లాభం వచ్చింది అనుకుందాం. సపోజ్ దే ఎర్న్ 500 రూపీస్ ప్రాఫిట్. మరి ఎలా షేర్ చేసుకోవాలి?
ఓకే, మీకు అర్థమవుతుంది. ఈక్వల్గా ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఈక్వల్గా ప్రాఫిట్ షేర్ చేసుకోవాలి. దాన్ని ఎలా మనం జస్టిఫై చేస్తామంటే, ఓకే వాళ్ళిద్దరూ 1000తో స్టార్ట్ చేశారు, మరి ఎంతకాలం ఉన్నారు వాళ్ళు బిజినెస్లో? 1 ఇయర్ అంతా ఉన్నారు అనుకుంటున్నాం కదా, అందుకని 12:12 అంటే 12 months కూడా ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క టైం రేషియో కూడా 12:12 అంటే 1:1 అంటే ఈక్వల్గా ఉన్నారు అని అర్థం. ఈయన 12 months ఉన్నాడు, ఈయన 12 months ఉన్నాడు అని అర్థం. సో వాళ్ళు ఎలా పంచుకోవాలి ఈ ప్రాఫిట్ని అంటే, వాళ్ళు ఇప్పుడు మనం ఈ రేషియోని కాంపౌండ్ చేస్తాం. కాంపౌండ్ అంటే మెర్జ్ చేస్తాం. సో 1:1 1:1 ఈ రెండింటిని మనం కాంపౌండ్ చేద్దాం. అంటే అర్థం ఏంటి? ఇలాగ 1 1s are 1 1 1s are 1 all are 1s here, నో ప్రాబ్లం. సో 1:1 రేషియోలో షేర్ చేసుకోవాలి వచ్చిన ప్రాఫిట్ని. అంటే 500 వచ్చింది కదా ప్రాఫిట్ని, 1:1 ఒక రూపాయి తిని తీసుకుంటే ఇంకో రూపాయి తను తీసుకోవాలని అర్థం. అంటే ఇద్దరు ఈక్వల్గా షేర్ చేసుకోవాలి. అర్థమవుతుంది మీకు. 250 తీసుకోవాలని అర్థమవుతుంది. రెండో సందర్భం చూద్దాం, చూడండి. కాంటెక్స్ట్ 2. ఇన్ దిస్ కాంటెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే ఏ 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు, బి కూడా 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు, బాగానే ఉంది. కానీ ఒక 8 months అయ్యేసరికి బి నేను ఇంక చేయలేనని వెళ్ళిపోయాడు. 8 months అయింది, నేను చేయలేనని వెళ్ళిపోయాడు. సో ఓకే, మళ్ళీ వాళ్ళకి 500 రూపీస్ లాభం వచ్చింది. మరి ఇప్పుడు కూడా ఈక్వల్గా తీసుకోవాలా? ఓకే, ఇన్వెస్ట్మెంట్ రేషియో 1:1, కానీ ఏ సంవత్సరం అంతా బిజినెస్ చేశాడు, కానీ బి మాత్రం 8 months మాత్రమే చేశాడు. 8 months అయ్యాక నేను ఉండలేను బాబాయ్ అని వెళ్ళిపోయాడు. కానీ చివరి సంవత్సరం అయ్యేసరికి లాభం వచ్చినప్పుడు న్యాయంగా పంచుకోవాలి కదా, ఏ పిలిచటరా షేర్ చేసుకుందాం అన్నాడు. మరి ఎలా షేర్ చేసుకోవాలి? సగం తీసేసుకోవాలా? ఇస్ ఇట్ జస్టిఫైడ్ వే? కాబట్టి టైమ్స్ చూస్తాను మేడం. టైమ్స్ ఏంటి? ఇతను 12 months ఉన్నాడు, ఇతను 8 months ఉన్నాడు. కాబట్టి టైం రేషియో ఏంటనమాట? 12:8 అనమాట టైమ్స్ రేషియో. 12 months ఈయన ఉంటే 8 months ఈయన ఉన్నాడు అనమాట. అంటే మన 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా, 4 3 సో 3:2 అంటే 3 months ఉంటే ఇతను 2 months ఉన్నాడు అన్నట్టు అనమాట. సో ఇదేమో ఇన్వెస్ట్మెంట్ రేషియో, ఇదేమో టైం రేషియో. సో ఈ రెండింటిని మనం కాంపౌండ్ చేయడం ద్వారా మనం ఈ ప్రాఫిట్ని ఎలా పంచుకోవాలో చెప్పచ్చు అనమాట. అంటే కాంపౌండ్ చేసినప్పుడు ఏం చేస్తాం? 1 3s are 3 కదా, 3 1 2s are 2 అంటే వాళ్ళు 3:2 రేషియోలో షేర్ చేసుకోవాలన్నమాట లాభాన్ని కూడా. 3:2 రేషియోలో షేర్ చేసుకోవాలన్నమాట. మరి 500ని మనం 3:2 రేషియోలో ఎలా షేర్ చేస్తాం అంటే, ఏ పార్ట్ ఏమవుతుంది? ఏకి 3 parts రావాలి. మొత్తం 3:2 కాబట్టి 5 parts చేస్తాం అనమాట వచ్చిన లాభాన్ని. అంటే 5 parts చేసి వచ్చిన లాభాన్ని అంతా 5 ఈక్వల్ పార్ట్స్ చేసేసి అందులో 3 parts తీసుకోవాలి. అంటే 3/5 ఆఫ్ 500 అనమాట. సో 3:2 ఎలా రాస్తున్నాం చూడండి, 3/5 ఆఫ్ 500. సో 500s ఇలా చేసి మనం 300 రూపీస్ తీసుకోవాలని అర్థం అవుతుంది. బి ఎంత తీసుకోవాలన్నమాట? ఇంకా 200 తీసుకోవాలన్నమాట. ఎందుకంటే తక్కువ సమయం ఉన్నాడు కదా మరి. కాబట్టి బీని కూడా మనం కావాలంటే ఇలా రాయొచ్చు, 2 out of 5 parts ఆఫ్ 500. సో 500s 2 into 100 = 200. సో 300, బి 200 తీసుకుంటే దట్స్ ద ఫెయిర్ మేనర్ ఆఫ్ షేరింగ్ ద ప్రాఫిట్. సో దిస్ ఈజ్ సెకండ్ కేస్. ఫస్ట్ కేసులో ఇన్వెస్ట్మెంట్స్ ఈక్వల్లే, టైము ఈక్వల్లే, సో దే షేర్డ్ ఎవ్రీథింగ్ ఈక్వల్. ఇన్ ది సెకండ్ కేస్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఈక్వల్ బట్ టైమ్ ఈజ్ డిఫరెంట్. హీ కాంట్ స్టిక్ అప్ టు 12 months ఉండలేకపోయాడు అనమాట. 8 monthsకి వెళ్ళిపోయాడు. ఇక థర్డ్ కాంటెస్ట్ చూడండి. థర్డ్ కాంటెస్ట్ ఏంటి? ఓకే, మిస్టర్ ఏ అండ్ మిస్టర్ బి ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ బిజినెస్, బట్ దిస్ టైమ్ మిస్టర్ ఏ ఇన్వెస్టెడ్ 2000 and మిస్టర్ బి ఇన్వెస్టెడ్ 1000. బట్ హియర్ ఓకే, దే బోత్ స్టేడ్ ఫర్ 12 months, 1 year అంతా చేసారు, ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. సో ఇది 2:1 రేషియో. పెట్టుబడి ఎక్కువ పెట్టాడే, 2 times పెట్టాడు. టైం మాత్రం 1:1 కాబట్టి ఖచ్చితంగా లాభం కూడా 2:1 రేషియోలోనే షేర్ చేసుకోవాలి. 1 రూపాయి ఎత్తుని తీసుకుంటే 2 rupees ఎత్తుని తీసుకోవాలన్నమాట. దిస్ ఈజ్ అనదర్ కేస్. అండ్ లాస్ట్ కేస్, లెట్స్ టేక్ మిక్స్డ్ కేస్. దిస్ విల్ బి ద గుడ్ వన్. సే Mr. A there, Mr. B there. Suppose A started with 2000 and B started with 1000 rupees. But this time, for example, A stayed only 6 months, or let me take 8 months, and B stayed all the 12 months. ఇయర్ అంతా ఉన్నాడు. ఏ ఎక్కువ పెట్టుబడి పెట్టాడు కానీ తక్కువ కాలం ఉన్నాడు, 8 months ఉన్నాడు.
బి తక్కువ పెట్టుబడి పెట్టాడు, ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు, బట్ ఇయర్ అంతా ఉన్నాడు. బట్ ఇన్ విచ్ వే వీ షేర్ ద ప్రాఫిట్, ఎలా ప్రాఫిట్ని షేర్ చేస్తాం మరి? కాబట్టి ఫస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్స్ రేషియో తీసుకుందాం. 2000:1000 అంటే అర్థం 2:1 అంతే కదా మరి. అంటే 2 times ఇతను పెడితే 1 time ఇతను పెట్టాడు. సో ఇన్వెస్ట్మెంట్స్ రేషియో 2:1. టైమ్స్ రేషియో 8:12. ఒకళ్ళు 8 months ఉంటే ఇంకొకళ్ళు 12 months ఉన్నారు. అంటే 4 2s 4 3s అంటే 2:3. సో 2:1 ఏమో ఇన్వెస్ట్మెంట్ రేషియో, 2:3 ఏమో టైమ్ రేషియో, టైమ్ ది స్పెంట్ ఆన్ ఇన్ దట్ బిజినెస్. సో ఇప్పుడు మనం ప్రాఫిట్ని ఎలా షేర్ చేస్తామంటే ఈ రెండు రేషియోస్ యొక్క కాంపౌండ్ రేషియోతో షేర్ చేస్తాం. దాట్ ఈస్ 2 2s are 4, 1 3s are 3. సో 4:3 రేషియోలో షేర్ చేసుకోవాలన్నమాట. వాళ్ళు వచ్చిన ప్రాఫిట్ని 4:3 రేషియోలో షేర్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే సపోజ్ ద 1400 లాభం వచ్చింది అనుకోండి. ఏదో చిన్న టీ షాప్ ఏదో పెట్టుకున్నారనమాట. మిస్టర్ ఏ అండ్ మిస్టర్ బి కలిపి ఒక టీ టైం లాంటి ఏదో పెట్టుకున్నారు. 2000తో పెట్టారు చిన్న టీ షాప్. బట్ ఏ 2000 ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు, కానీ 8 months అయిన తర్వాత సారీ నేను వెళ్ళిపోతాను, నాకు పని ఉందని వెళ్ళిపోయాడు అనమాట. బి మాత్రం 1000 పెట్టిన ఒక సంవత్సరం అంతా ఉన్నాడు. సో 1400 లాభం వచ్చిందనుకోండి, వాళ్ళకి ఎలా షేర్ చేసుకోవాలన్నమాట? వాళ్ళు 4:3 రేషియోలో షేర్ చేసుకోవాలన్నమాట. అంటే అర్థం ఇక్కడ కనబడుతున్న 4 3 కనబడుతున్నాయి కదా, అంటే వాళ్ళకు వచ్చిన ఆ ప్రాఫిట్ని 7 parts చేసుకోవాలి. 7 parts చేసుకుని అందులో 4 out of 7 షుడ్ బి టేకెన్ బై మిస్టర్ ఏ. దట్ ఈస్ ద ఏ షేర్. సో 7 200s, 1400 అని తెలుసు కదా మీకు. 4 200s 800 ఏ తీసుకుంటాడు. బి వచ్చేసి ఆ 4 parts ఏవి కాబట్టి 3 parts బివి కాబట్టి 3/7 out of 1400. దట్ మీన్స్ 7 200s, దట్ ఈస్ 600 ఈస్ ద షేర్ ఆఫ్ మిస్టర్ బి. సో వచ్చిన 1400లో ఏ 800 తీసుకోవాలి, బి 600 తీసుకోవాలి. ఓకే, ఏ might have spent lesser time than Mr. B, but however he invested more. తనతో పోల్చుకుంటే తన యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉందన్నమాట. దాట్స్ వై ఏ పిక్స్ మోర్ దెన్ బి వెన్ కంపేర్ టు బి. సో ఇలా మనం ఇలాంటి సిచ్యువేషన్స్ మనం చాలా బాగా డీల్ చేయొచ్చు అనమాట కాంపౌండ్ రేషియోస్తో. దాట్స్ వాట్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ వెల్. అండ్ నౌ లెట్స్ స్ట్రైట్ అవే గో ఇన్ టు అవర్ ఎక్సర్సైజ్. మీరు ఈసారి ఎక్సర్సైజ్ని చాలా సింపుల్గా చేసేస్తారు. చూడండి, మన ఎక్సర్సైజ్ 1.1 చూడండి ఎంత ఈజీగా ఉంటుందో. ఎస్, మీరు ఖచ్చితంగా ఇందులో నుంచి మనకు ఒక ప్రాబ్లం వస్తుంది కదా, చేద్దామా మరి? చూడండి, పవన్ అండ్ రోషన్ స్టార్టెడ్ ఎ బిజినెస్ విత్, ఎస్ వై గోయింగ్ టు డూ ఎక్సర్సైజ్ 1.1. గుడ్, ఆఫ్ Semester-2. Pawan and Roshan started a business with rupees 1,50,000 and 2 lakhs respectively. After 9 months, Roshan left from the business. At the end of the year, they got profit of rupees 45,000. Then find the profits shared by Pawan and Roshan. ఎస్, మనకి క్లియర్గా అర్థమైపోయింది. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, పవన్ అండ్ రోషన్. పవన్ ఎంతెంత పవన్ అండ్ రోషన్స్ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఆఫ్ పవన్. ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి, పవన్ ఫస్ట్ వచ్చాడు మనకి. రేషియోలో ఆర్డర్ ఇంపార్టెంట్ కదా. పవన్ అండ్ రోషన్, పవన్ టు రోషన్ ఆర్ పవన్ అండ్ రోషన్, ఎలాగైనా మీకు గ్రామాటికల్గా ఏం పర్వాలేదు. పవన్ అండ్ రోషన్ యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత అనమాట? 1,50,000 to 2 lakhs. సో రోషన్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశాడు బిజినెస్లో. పవన్ 1,50,000 మాత్రమే పెడితే రోషన్ మాత్రం 2 lakhs పెట్టాడు. సో ఫస్ట్ మనం అసలు ఇన్వెస్ట్మెంట్స్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట, ఎంతెంత పెట్టారని. సో చూడండి, ఇక్కడ 4 zeros కనబడుతున్నాయి కదా, క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ 4 zeros మాత్రమే క్యాన్సిల్ చేయండి. సో యూ గోయింగ్ టు హ్యావ్ 15:20 రేషియో. మనం స్మాలెస్ట్ లీస్ట్ టర్మ్స్లో చెప్పాలి కదా మరి. ఇంకా చిన్నదవుతుంది చూడండి, 5 3s 5 4s. మొత్తం మీద ఈ పవన్ అండ్ రోషన్ ఇన్వెస్ట్మెంట్స్ రేషియో ఎంత అంటే 3:4 అనమాట. అంటే 3 parts వీడు పెడితే 4 parts వాడు పెట్టినట్టు అనమాట. 3 rupees ఇతను పెడితే 4 rupees అతను పెట్టినట్టు అనమాట. దాట్ ఈస్ ద రేషియో. ఇప్పుడు అర్థం అవుతుంది మీకు నెమ్మదిగా. సరే, మరి ఇన్వెస్ట్మెంట్ రేషియోతో పాటు మనం ఇంకొక రేషియో తీసుకోవాలి సైమిల్టేనియస్గా, బిజినెస్ కాబట్టి. ఏంటది? ఎస్, యాజ్ యూ గెస్, టైం రేషియో. ఈసారి టైం రేషియో తీసుకుందాం. టైం రేషియో ఎంతెంత మరి? ఇద్దరు ఈక్వల్గా ఉన్నారా? ఎలా ఉన్నారు చూడండి. పవన్ స్టేడ్ ఆఫ్టర్ 9 months, రోషన్ లెఫ్ట్ ఫ్రమ్ ద బిజినెస్. రోషన్ వదిలేశాడు, ఎక్కువ పెట్టుబడి పెట్టినాడు, వదిలేశాడు. ఆఫ్టర్ 9 months అంటున్నాడు, అంటే పవన్ ఫుల్గా ఉన్నాడు, రోషన్ మాత్రం 9 months ఉన్నాడు.
సో దట్ టైమ్ రేషియో ఇస్ 12:9. దాట్ ఈజ్ ఇంకా సింపుల్ అవుతుంది చూడండి. 3 4s 3 3s 4:3 రేషియోలో ఉన్నారనమాట. 3 నెలలు ఉంటే 4 నెలలు తిని ఉన్నట్టు అనమాట. సో ఈ రెండు నౌ దే షేర్ ప్రాఫిట్ వచ్చింది. ఎలా షేర్ చేసుకోవాలన్నమాట ప్రాఫిట్? కాంపౌండ్ రేషియో ఆఫ్ 3:4 అండ్ 4:3 తీసుకుంటాం అనమాట. మనం ఈ రెండింటిని కాంపౌండ్ చేస్తాం అనమాట. దట్ విల్ ఈజ్ అవర్ టాస్క్. మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తుంది అనమాట. ఎలా పంచాలరా బాబు అంటే ఇదిగో కాంపౌండ్ రేషియో ద్వారా పనిచేస్తాం అనమాట మనం. మరి 3:4కి 4:3కి కాంపౌండ్ రేషియో ఏంటి తెలుసు కదా మనకి. 3 4s 12, 4 3s 12. ఓ మై గాడ్, 12:12. దట్ మీన్స్ 1:1. నో ప్రాబ్లం, ఇద్దరు ఈక్వల్గా తీసుకుంటే సరిపోద్ది అనమాట. 1:1 వచ్చిన ప్రాఫిట్ అంటే ఎంత వచ్చింది? 45,000 వచ్చింది కదా. 45,000 కెన్ బి షేర్డ్ ఈక్వల్లీ. సో ఈచ్ కెన్ షేర్ ద ప్రాఫిట్ ఈక్వల్లీ అంటే సో ఈచ్ విల్ గెట్ 22,500 బికాస్ ద ప్రాఫిట్ ఈజ్ 45,000 యాజ్ మెన్షన్ ఇన్ ద క్వశ్చన్. చూడండి, వాళ్ళకి ప్రాఫిట్ 45,000 వచ్చింది. అందుకని వాళ్ళు 22,500 ఒకళ్ళు 22,500 ఒకళ్ళు తీసుకుంటే సరిపోద్ది అనమాట. బికాస్ హియర్ ద కాంపౌండ్ రేషియో ఇస్ 1:1 ఈక్వల్గా వచ్చిందనమాట. ఎస్, దాట్ ఈస్ ద మోర్ జస్టిఫైడ్ వే. బికాజ్ ఎందుకంటే చూడండి, ఇతనేమో తక్కువతో స్టార్ట్ చేశాడు కానీ ఎక్కువ కాలం ఉన్నాడు. అతను ఎక్కువతో స్టార్ట్ చేశాడు, కొంత తక్కువ కాలంతో ఉన్నాడు. బట్ వెన్ వీ అబ్జర్వ్ దిస్ సినారియో వీ అండర్స్టూడ్ దట్ ఎస్ దే నీడ్ టు షేర్ ద ప్రాఫిట్ ఈక్వల్లీ అని మనకి అర్థమైందనమాట. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సెకండ్ క్వశ్చన్ కూడా చేద్దాం చూడండి. సెకండ్ క్వశ్చన్, ఎస్, Salman or Salman, whoever. Salman started a hotel with an amount of rupees 75,000. ఒక హోటల్ స్టార్ట్ చేశాడు 75,000 పెట్టి. ఎస్, సమ్ ఆఫ్ యూఆర్ థింకింగ్ లైక్ దిస్, ఇన్ ఫ్యూచర్ ఐఎమ్ గోయింగ్ టు బికమ్ ఏ బిజినెస్ మ్యాన్. ఆ షాప్ పెడతాను, ఈ షాప్ పెడతాను ఆలోచిస్తున్నారు. ఎస్, బిజినెస్ కూడా చేయొచ్చు మీరు. ఓకే, అప్పుడు మనకి ఇలాంటి నాలెడ్జ్ ఉందనుకోండి ఎంత చక్కగా చేయొచ్చు తెలుసా? ఏ గొడవలు లేకుండా చక్కగా చేయొచ్చు అనమాట. సో చూడండి, ఇక్కడ సల్మాన్ డిడ్ ద సేమ్. ఏం చేశాడు? హోటల్ స్టార్ట్ చేసి 75,000 పెట్టి. ఆఫ్టర్ 5 months సల్మాన్ బిజినెస్ బాగుందని దీపక్ జాయిన్ విత్ అన్ అమౌంట్ ఆఫ్ rupees 80,000. దీపక్ వచ్చి 5 నెలల తర్వాత జాయిన్ అయ్యాడు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ దే ఎర్న్డ్ ద ప్రాఫిట్ ఆఫ్ 73,000. హౌ విల్ దే షేర్? ఎలా షేర్ చేసుకుంటారు? కాబట్టి స్టెప్ నెంబర్ 1 మనం సల్మాన్ అండ్ దీపక్స్ ఇన్వెస్ట్మెంట్స్ రేషియో తీసుకోవాలన్నమాట. సో సల్మాన్ అండ్ దీపక్స్ ఇన్వెస్ట్మెంట్ రేషియో, షార్ట్కట్లో రాస్తున్నాను ఐఆర్ అని. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత అనమాట? ఓకే, సల్మాన్ స్టార్టెడ్ విత్ 75,000 అండ్ దీపక్ లేటర్ కేమ్ బట్ ఇన్వెస్టెడ్ 80,000. తర్వాత వచ్చాడు కానీ 80,000 ఇన్వెస్ట్ చేశాడు. సో మనం ఈ 3 zeros క్యాన్సిల్ చేసేయచ్చు. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 75:80. ఇంకా చిన్నది అవుతుంది కదా. 5 15s 5 16s 15:16 అని రాయగలగాలన్నమాట. ఇంకంతకు మించి కిందికి వెళ్ళదు అది. సో ఇన్వెస్ట్మెంట్స్ రేషియో ఎంత అనమాట? 15:16. ఇప్పుడు సల్మాన్స్ అండ్ దీపక్స్ టైం రేషియో తీసుకుందాం. టైం రేషియో ఓకే, సల్మాన్ చక్కగా స్టార్ట్ చేశాడు, ఆల్ ద 12 months ఉన్నాడు. బట్ దీపక్ ఏం చేసి 5 months తర్వాత వచ్చాడు. అంటే 5 months అయిపోయింది అప్పటికే, ఇంకా 7 months ఉన్నాడు అనమాట. మనం ఇప్పుడు కూడా 1 yearకి చూసుకుంటాం, 12 months చూసుకుంటాం టైం చెప్పకపోతే. సో టైం రేషియో ఎంత అనమాట? 12:7. నా ఇప్పుడు మనం కాంపౌండ్ రేషియో తీసుకుందాం. దేనికి కాంపౌండ్ రేషియో తీసుకోవాలి మనం? ఇన్వెస్ట్మెంట్ రేషియోకి టైం రేషియోకి. అంటే 15 12s, 15 12s is 180, ఓకే, అండ్ 16 7s, that is 112. Okay, 15:16 and 12:7 merged, compounded. So 180:112. Yes, sometimes we see tough numbers. కొంచెం టఫ్ నెంబర్స్ చూస్తాం, అసలు కంగారు పడకూడదు. ఎందుకంటే మనం టఫ్ నెంబర్స్ చేయాలి కదా మరి. సో దీన్ని ఇంకా చిన్నది చేయాలి మనం. 1:112 అంటే ఇట్ లుక్స్ బిగ్ ఫర్ మీ. ఇంకా చిన్నది అవుతుంది. ఎస్, 2 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. 290s 250 256. ఇంకా చిన్నది అవుతుంది కదా. 245s 228s. దట్ మైట్ బి ద లాస్ట్ వన్. ఇంకంత మించి ఏమీ లేదు. ఇంకే టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. సో కాంపౌండ్ రేషియో ఎంత అనమాట? 45:28. ఈ రెండిట్లకి they need to share their profit in this ratio. Profit is to be shared in this ratio. ఈ రేషియోలో షేర్ చేసుకోవాలన్నమాట.
అంటే ఇతను 28 రూపీస్ తీసుకుంటే ఇతను 45 రూపీస్ తీసుకోవాలన్నమాట. అలా షేర్ చేసుకోవాలి. కాబట్టి దాన్ని కూడా మనం ఆ ప్రాబ్లం కూడా రిజాల్వ్ చేసేద్దాం. చూడండి ఏమైంది, ఇద్దరికి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ దే ఎర్న్డ్ ప్రాఫిట్ 73,000 ప్రాఫిట్ వచ్చింది. కాబట్టి సల్మాన్స్ రేషియో 45. సల్మాన్ మరి ఎక్కువ కాలం ఉన్నాడు కదా. సో సల్మాన్ షేర్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాస్తాం అనమాట మనం, 45 బై టోటల్ పార్ట్స్ ఎంత అనమాట మనం నేర్చుకుంటున్నాం కదా, 45, 25, 28 యాడ్ చేసి 73. అవుట్ ఆఫ్ 73 parts, Salman has to get 45 parts of how much, 73,000. సో 73,000 బాగుంది కదా, చక్కగా క్యాన్సిల్ అయిపోయింది, 1000 టైమ్స్ పోతుంది. సో 45,000 ఏమో సల్మాన్ తీసుకుంటాడు. దెన్ హూ హెల్ప్స్ దేర్, దీపక్ ఎంత తీసుకుంటాడు, దీపక్ ప్రాఫిట్ షేర్ ఎంత అనమాట, దీపక్ ఈక్వల్ టు 28 parts అవుట్ ఆఫ్ 73 multiplied by 73,000. 73,000 is 73,000. సో 28,000 ఏమో దీపక్ తీసుకుంటాడు. ఇన్ దిస్ వే పోయి సాల్వ్ కాంపౌండ్ ప్రపోర్షన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇలా సాల్వ్ చేస్తాను అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను. క్విక్గా మనం మిగిలిన రెండు కూడా చేసేద్దాం చూడండి, సో దట్ ఎక్సెస్ విల్ బి ఫినిష్డ్, రైట్. Ramaya took a grass field for rent for grazing his 24 cows. After 5 months, Somaya also joined with him for his 40 cows. At the end of the year, they paid a rent of rupees 35,500. What would be the rent paid by each of them? Okay, ఒక పెద్ద గ్రాస్ ల్యాండ్లో గ్రేజింగ్ కోసం కొంతమంది రెంట్ పే చేస్తుంటారు అనమాట. అలా సోమయ్య 24 కౌస్ ఉన్నాయండి అని రామయ్య కౌస్ ఏ రేషియోలో ఉన్నాయి చూద్దాం. రామయ్యవి సోమయ్యవి ఏ రేషియోలో ఉన్నాయి చూద్దాం. చూడండి, రామయ్య టు సోమయ్య ఈజ్ ఈక్వల్ టు 24 కౌస్ తిని ఉంటే 40 కౌస్ ఏమో సోమయ్య ఉన్నాయి. టైమ్స్ రేషియో, దిస్ ఇస్ అ కౌస్ రేషియో. టైం ఎంతెంత టైం ఉంచుకున్నారు వాళ్ళు. రామయ్య ఏమో ఆల్మోస్ట్ ఆల్ ద 12 months ఉన్నాడు, ఉపయోగించుకున్నాడు దాన్ని, ఆ గేజ్ని. అండ్ సోమయ్య ఏమో ఆఫ్టర్ 5 months వచ్చాడు కాబట్టి, అంటే తిన కూడా 7 months ఉన్నాడు అనమాట. టైం రేషియో నేను బ్రీఫ్గా చేస్తున్నాను, మీకు బహుశా నోట్స్లో చేసి ఉంటారు కదా, మీకు అర్థం అవడం కోసం చేస్తున్నాను అనమాట. దిస్ ఇస్ టైమ్ రేషియో ఆఫ్ ఇన్వాల్వింగ్ ఇన్ దట్. సో ఈ 24:40 మనం ఇంకా చిన్నది చేయొచ్చు కదా. సోమయ్య కౌస్ యొక్క రేషియో ఎలా చేయొచ్చు, ఇది చూడండి, 2 12s 2 20s, ఇంకా 4 టేబుల్ అయితే మనకి 4 6 4 10, ఇంకా మంచిగా 8 టేబుల్ తీసుకున్నాం అనుకోండి, అంటే మీరు 1 by 1 చేయొచ్చు. 8 టేబుల్ తీసుకున్నాం అనుకోండి, 8 3s 8 5s, 3:5 రేషియోలో ఉన్నాయన్నమాట. టైం రేషియో ఏమో 12:7. దాన్ని ఇంక మార్చట్లేదు మనం. సో రెంట్ ఎలా పే చేయాలన్నమాట, దీని యొక్క కాంపౌండ్ రేషియో ప్రకారం కాంపౌండ్ రేషియో తీసుకున్నాం అనుకోండి, 3 12s 36, 5 7s 35, అంతే కదా. 3 12s 36, 5 7s 35. సో ఈ ప్రకారం వాళ్ళు రెంట్ పే చేయాలి. 36 parts తిన పే చేస్తే ఎక్కువ ఉపయోగించుకున్నాడు అనమాట. తక్కువ కౌజ్ ఉన్నప్పటికీ ఎక్కువ కాను ఉపయోగించుకున్నాడు అనమాట. 36 parts తిన పే చేస్తే 35 parts తను పే చేయాలన్నమాట. సో ఎంతట రెంట్ది, 33,500 మొత్తం మీద రెంట్. ఎలా ఇవ్వాలి వాళ్ళు ఒక్కొక్కరు కాబట్టి 36 అవుట్ ఆఫ్, ఇది రామయ్య షేర్ అనమాట. రామయ్య ఎంత ఇవ్వాలంటే 36 అవుట్ ఆఫ్ ఇది 71, ఓకే. 36 అవుట్ ఆఫ్ 71 parts రామయ్య హ్యాస్ టు పే ఆఫ్ హౌ మచ్, 35,500. 35,500లో ఇంత పార్ట్ తినివ్వాలన్నమాట. సో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే క్యాన్సిల్ చేయాలన్నమాట. 71 5s చూడండి, 71 5s 355, అది కొంచెం ఎక్స్పీరియన్స్ రావాలన్నమాట. సో 500, 71 500s ఎంత అవుతుందంటే 35,500 అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మళ్ళీ 36 500s ఎంత అవుతుంది, 18,000 అవుతుంది అనమాట. 18,000 రామయ్య 36 500 నోట్స్ ఎంత అవుతుంది అన్న, 18,000 అవుతుంది కదా. 18,000 పేర్స్ కింద తీసుకుంటే మీరు అలా అనమాట. అలాగే సోమయ్య ఎంత పే చేయాలన్నమాట, 35 అవుట్ ఆఫ్ 71 ఆఫ్ 35,500 టోటల్ రెంట్ ఆఫ్ ది ఇయర్. సో అగైన్ 71 500s అనమాట ఇది. సో 35 500s ఎంత అవుతుంది, మనీ ఊహించుకుంటే మీరు చాలా ఈజీగా చేసేస్తారు. 17,500 అనమాట. సో సోమయ్య ఏమో 17,500 ఇస్తే సరిపోతుంది, రామయ్య ఏమో 18,000 ఇవ్వాలన్నమాట రెంట్.
I hope you are understanding all these things. Last question. Let me finish this last question also. Fourth one. Ravi started a business with 2,10,000. Okay. After a few months, Prakash joined in the business with an amount of 3,60,000. At the end of the year, they got profit 1,20,000 each. 1,20,000 each. Then find out after how many months did Prakash join in the business? This is a good question. Ravi ఏమో రేషియోస్, ఇన్వెస్ట్మెంట్ రేషియో ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. రవి అండ్ who is the other? Prakash. Ravi and Prakash investment ratio is equal to 2,10,000 is to 3,60,000. ఓకే, గుడ్. ఫస్ట్ రవి 2,10,000తో బిజినెస్ స్టార్ట్ చేశాడు. కొంతకాలం అయిన తర్వాత 3,60,000 పెట్టి ప్రకాష్ జాయిన్ అయ్యాడు. ఓకే, అయితే ఇది అదే అడుగుతున్నాడు అనమాట. ఎంతకాలం బిజినెస్లో ఉన్నాడు, లేకపోతే ఎంతకాలం తర్వాత బిజినెస్లో జాయిన్ అయ్యాడు ప్రకాష్ అని అడుగుతున్నారు అనమాట. ఓకే, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ రేషియో తీసుకుందాం. 4 zeros క్యాన్సిల్ చేసేస్తే 21:36. క్లియర్గా అర్థమవుతుంది మనకి రవి చాలా తక్కువ ఇన్వెస్ట్ చేశాడని. దిస్ కెన్ బీ డన్ లైక్ దిస్, 3 sevens 3 12s. సో దిస్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ రేషియో. బట్ ఇఫ్ యూ అండర్స్టాండ్, ఓకే, టైం రేషియో తీసుకుందాం. టైం రేషియో ఏంటి? టైం రేషియో చూస్తే మనకు తెలియదు. ప్రకాష్ రవి అయితే 12 months ఉన్నాడు, కానీ ప్రకాష్ ఎంతకాలం ఉన్నాడో తెలియదు మనకి. కాబట్టి 12:x అనుకుందాం, రవి నెంబర్ తెలియదు కాబట్టి. ఇది టైం రేషియో. నౌ కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్ చేసేద్దాం. కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్ చేసేస్తే 7:12 84 అండ్ 7 12s are 84. 12 into x మనకు తెలియదు కాబట్టి 12x అని రాస్తాం. యాక్చువల్గా ప్రాఫిట్స్ ఈ రేషియోలో షేర్ చేసుకోవాలన్నమాట. దే నీడ్ టు షేర్ ప్రాఫిట్స్ ఇన్ దిస్ రేషియో. మరి ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇద్దరికి? 1,20,000 ఈచ్ వచ్చింది. అంటే ఇద్దరికి సమానంగా వచ్చింది అన్నట్టు కనబడుతుంది అక్కడ మనకి. సో ప్రాఫిట్స్ రేషియో ఈ రేషియోలో పంచుకోవాలి కాబట్టి కాంపౌండ్ రేషియో అంటే 84:12x. 84:12x is equal to మనకి ప్రాఫిట్ 1:1 అవ్వాలిగా. 1:1కి ఈక్వల్ అవ్వాలి కదా. అంటే ఈ రెండు సమానం అవ్వాలన్నమాట. ఈ రెండు సమానం అవ్వాలంటే చూడండి, 84 మీకు ఈక్వల్ రేషియోస్ ఉన్నప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అని చదివారా? మీరు చదివే ఉంటారు. కాబట్టి 12x into 1 ఈజ్ ఈక్వల్ టు 1 into 84. ఇది ఒక కొత్త సీన్ మళ్ళీ మనకి చూడండి. ఎక్స్ట్రీమ్స్ ఇవి చివరున్నామన్నమాట. సో ఎప్పుడైనా రెండు రేషియోస్ ఈక్వల్ అయినప్పుడు ఎక్స్ట్రీమ్స్ అంటే చివరున్న మల్టిప్లికేషన్ మధ్యలో ఉన్న వాటి ప్రొడక్ట్తో సమానం. సో 12x into 1 ఈజ్ ఈక్వల్ టు 84 అంటే 12x ఈజ్ ఈక్వల్ టు 84. Right. This one is a little different question. 12x is equal to 84. So x is equal to 84 divided by 12, 7. So 7 months ఉన్నాడు అనమాట బిజినెస్లో. ప్రకాష్ స్టేడ్ ఫర్ 7 months. మేబీ జాయిన్డ్ ఆఫ్టర్ 4 months అనమాట. 4 months తర్వాత వచ్చి జాయిన్ అయ్యాడు అనమాట. 7 months ఉన్నాడు. సో లైక్ వైజ్ వీ నీడ్ టు ఫైండ్ సమ్ అన్నోన్స్. ఇలాంటి వాటిలో మన అన్నోన్స్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ ఉంటుంది. ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ రవి ప్రకాష్ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఉంది మన దగ్గర. టైం రేషియో లేదు మన దగ్గర. మనం ఇందాక నుంచి అలాగే తీసుకుంటున్నాం కదా కాంపౌండ్ రేషియో. ఆ రేషియోలో మనం ప్రాఫిట్ని షేర్ చేయాలి. ప్రాఫిట్ని షేర్ చేయాలంటే 84:12x కాంపౌండ్ రేషియో చేసిన తర్వాత మరి ప్రాఫిట్ని షేర్ చేయాలంటే ప్రాఫిట్ ఈక్వల్ అవ్వాలంటే మనకి 84:12x ఈజ్ ఈక్వల్ టు 1:1 అవ్వాలి కదా. సేమ్ ప్రాఫిట్ కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవ్వాలి కాబట్టి మనం x ఈజ్ ఈక్వల్ టు 7 అని అబ్టైన్ చేస్తాం అనమాట. సో ఆ విధంగా మీరు కాంపౌండ్ ప్రపోర్షన్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ దీస్ థింగ్స్. ఎగ్జామ్ కదా, అందుకని కొంచెం స్పీడ్గా చెప్పడం జరిగింది. సెకండ్ పార్ట్లో మనం మిగిలిన అంశాలను కంటిన్యూ చేద్దాం. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్.